పేదవాడి స్థలాల పేరుతో కొమరగిరి ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు మరియు ల్యాండ్ ఫిల్లింగ్ లో భారీ అవినీతి జరిగిందని, కొమరగిరి లేఅవుట్ లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి కొమరగిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్ ను సోమవారం హౌసింగ్ అధికారులతో కలిసి కొండబాబు సమీక్షించి లబ్ధిదారులతో మాట్లాడి కొమరగిరి లేఅవుట్ లో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకుని మంచినీటి సరఫరా మరియు విద్యుత్ సమస్యలపై చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కొమరగిరి ఇళ్ల స్థలాలు, భూమి సేకరణ మరియు ల్యాండ్ ఫిల్లింగ్ లో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డాడని, ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి ద్వారంపూడి కాకినాడ నగరానికి 16 కిలోమీటర్ల దూరం నందు సముద్ర తీర ప్రాంతం కొమరగిరి గ్రామంలో సుమారు 350 ఎకరాల ఇళ్ల స్థలాల కోసం లేఅవుట్ వేసి 16,500 పట్టాలు ఇవ్వగా 4 సంవత్సరాలు కావస్తున్నా ఇక్కడ కేవలం 250 మంది మాత్రమే ఇళ్లు నిర్మాణం చేసుకున్నారన్నారు. లబ్ధిదారుల చేత బలవంతంగా బేస్మెంట్లు వేయించి పేద వర్గాలను నట్టేట ముంచారని, సముద్రం కోతకు గురయ్యి చిన్నపాటి వర్షానికి గురయ్యే ప్రాంతానికి ఎంపిక చేసి దోచుకున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదవారి కోసం టిట్కో గృహాలు నిర్మించి ఉన్నా అవి పేదవాళ్లకు అందచేయకుండా వాటిని నిరుపయోగం చేశాడని, సాగరమల ప్రాజెక్టు కోసం ఎకరం పొలం 20 లక్షలకు రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఇక్కడ అదే భూములను ద్వారంపూడి 45 లక్షల పైబడి కొనుగోలు చేయించి వేల కోట్లు కాజేశాడన్నారు. ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో సుమారు 66 కోట్లు ప్రభుత్వ సొమ్మును కాజేసి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా లబ్ధిదారులను గాలి కుదిరేశాడన్నారు. కోమరగిరిలో స్థలాల కొనుగోలులో జరిగిన అవినీతిపై పూర్తి సాక్ష్యాధారాలతో నివేదికను ప్రభుత్వానికి అందించి ప్రభుత్వ సొమ్ములను కాజేసిన ద్వారంపూడిపై చర్యలు చేపట్టి పైసతో సహా వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డివిజనల్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, ఓమి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో 66 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారండి. ఫిల్లింగ్ దీనికి చూడండి, ఫిల్లింగ్లోనే లాగేస్తారు, భూమి కొనుగోలులోనే లాగేస్తారు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఇది శంకుస్థాపన చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నారు. ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా, ప్రజలకు ఎవరికి సంతోషం లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంతోషపడతాడు, సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు, భూమిలోని కొట్టేశాడు, ఫిల్లింగ్లోని కొట్టేశాడు అని ఆ రోజే చెప్పాను. ఈ రోజున 16,000 మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ 218 మంది ఇప్పటికి 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం, ఎవరికి ఇష్టం లేదు, ఇక్కడ రావడానికి ఇష్టం లేక. ఏమండి ఇప్పుడే అమ్మ చెప్పింది ఇల్లు కట్టుకున్నా మంచినీళ్ళు లేవని చెప్పేసి, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం కమిషనర్కి మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి. కరెంట్ సరిగ్గా లేదు, సదుపాయాలు లేవు, ఏమీ లేవు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చిందంటే కూడా కొట్టేశారండి. ఈ రోజున సబ్మిట్ చేస్తామని మా ప్రభుత్వానికి, ఈ రోజున కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మందిని. ఆఖరికి మా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు మీరు, ఏ అవినీతి చేయకుండా. ఈ రోజు నీ ప్రూఫ్స్తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా, మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు ఇందు మీద న్యాయ విచారణ జరిపాలి. రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా చాలామంది, కొంతమంది నివాసం ఉంటున్నారు, వాళ్ళకి సదుపాయాలన్నీ మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రయత్నం చేస్తాం. దీని మీద ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలో ముందుకెళ్తామని మీ ద్వారా